మీకు లిజనింగ్ స్కిల్లో థర్డ్ పార్ట్ వచ్చి బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్. బ్యారియర్స్ అంటే ఆటంకాలని అర్థం. అంటే మనకి వినడానికి ఆటంకాన్ని కలిగించే వాటిని అన్నింటినీ కూడా మనం బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్ కింద తీసుకుంటూ ఉంటాం. మరి ఏంటి బ్యారియర్స్ అనేవి, ఏ విధంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే పేజ్ నెంబర్ 8 తీయండి, లేకపోతే చెప్పేది వినండి. మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఏ కంప్యూటర్ ఇన్ ఏ మెట్రో ట్రైన్ రిసీవ్స్ హిస్ కాల్ ఆన్ హిస్ సెల్ ఫోన్. ఇక్కడ కంప్యూటర్ అని ఇచ్చాడు. ఇంతకీ కంప్యూటర్ అంటే ఎవరు అనేది చూసుకుంటే కనుక, కంప్యూటర్ అంటే ఏ పర్సన్ హూ ట్రావెల్స్ రెగ్యులర్లీ, మనకి బై ట్రైన్ కానీ, లేకపోతే బై బస్ కానీ, లేకపోతే బై ఆటోమొబైల్ కానీ, ఏదో ఒక వెహికల్ పట్టుకొని రెగ్యులర్గా తను అటు ఇటు తిరిగేటటువంటి వ్యక్తి. అంటే ఇంటి నుంచి తను పనిచేసేటటువంటి చోటికి, తను పనిచేసే చోటు నుంచి మళ్ళీ ఇంటికి తిరగడం అనేది మామూలు. ఎందుకని ఏదో వెహికల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇలా వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మనకి వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, అర్జెంటుగా మాట్లాడితే అది క్లియర్గా వినిపిస్తుందా? అది అంతగా వినిపించడానికి క్లియర్గా ఉండదు. వినిపించినా కూడా అంత క్లియర్నెస్ అనేది ఉండదు. హీ ఈజ్ రిక్వైర్డ్ టు నోట్ ఏ ఫోన్ నెంబర్ ఆఫ్ ఏ పర్సన్. ఇందుకే అప్పుడు ఈయనకి ఒక అవసరం వచ్చింది. ఏంటి, ఆయన అవతల ఎవరో ఫోన్ చేశారో ఒక ఫోన్ నెంబర్ని నోట్ చేసుకోవాలి, అవతల వ్యక్తి చెప్పేటటువంటి దాన్ని. అది క్లియర్గా ఉంటే మనం వెంటనే వినేసి నోట్ చేసుకుంటాం. మరి క్లియర్గా లేనప్పుడు ఏ విధంగా నోట్ చేసుకోగలం? డిస్పైట్ హిస్ బెస్ట్ అటెంప్ట్స్ హీ కాంట్ లిసన్ టు ద నెంబర్ దట్ ఈజ్ షేర్డ్ ఓవర్లీ విత్ హిమ్ ఓవర్ ద ఫోన్. మరి ఎంత తను ట్రై చేసినప్పటికీ కూడా తనకి ఏమైందంటే, ఆ నెంబర్ అనేది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తనకి సరిగ్గా వినిపించలేదు. అందుకని ఆ నెంబర్ని తను ఆ ఫోన్ నుంచి తను తీసుకోలేకపోవడం అనేది జరిగింది. అంటే మనకి యాక్చువల్గా ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు ఎదుర్కొనేటటువంటి సమస్య. ఇక్కడ ఒకటో సమస్య గురించి చెప్పాడు. జనరల్గా మనకి ట్రావెల్ చేసేటప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్య. దీనికి యాక్టివిటీ ఇచ్చాడు చూడండి. వాట్ డూ యూ థింక్ ఈజ్ ప్రివెంటింగ్ ద కంప్యూటర్ ఫ్రమ్ టేకింగ్ డౌన్ ద డీటెయిల్స్ స్టేట్ ఇట్ ఇన్ ఏ సెంటెన్స్. మరి ఒకవేళ మనం ఆ కంప్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తను జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి నెంబర్ని ఎక్కించుకోవడమనో లేకపోతే అడ్రస్ ఎక్కించుకోవడమనో ఏదైనా పని వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా తను తీసుకోగలడు, దానికి ఏమైనా మీరు సలహా ఇస్తారా? ఇలా ట్రావెలింగ్లో ఉన్నాడు, మధ్యలో ఆగడానికి కుదరదు, ఆ సౌండ్స్ అన్నీ అలా వస్తూనే ఉంటాయి, ఆ బ్యారియర్స్. ఆ విధంగా మీరు ఏదైనా అతనికి సజెషన్, ఈ విధంగా మీరు అవేమీ లేకుండా, మీరు అలా డిస్టర్బెన్స్ అనేది లేకుండా తను నెంబర్ని నోట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వెరీ గుడ్. ఇయర్ ఫోన్ పెట్టుకుంటే కనుక మనకి బయట ఉండేటటువంటి నాయిస్ అంతగా వినిపించదు కనుక తను జాగ్రత్తగా ఆ నెంబర్ని నోట్ చేసుకోగలడు. ఇది మెయిన్ పాయింట్. We can know from our experience that such situations are common. The noise generated by the other commuters, charters, the overhead train announcements, the moving train and the commuters' unpreparedness to take the call could be interfering with the listening. అయితే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, కొన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఏంటి అనేది చూస్తే కనుక మనకి కంప్యూటర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చాట్ చేసేటటువంటి చాటర్ కానీ, లేకపోతే మాట్లాడదాం అనుకుంటే మాట్లాడలేకపోవడం, లేకపోతే అక్కడ ఉండేటటువంటి డిస్టర్బెన్స్. ఒక ట్రైన్లో వెళ్ళే వాళ్ళని ట్రైన్కి అనౌన్స్మెంట్స్ అలా వస్తూనే ఉంటాయి, ఫలానా టైంకి ట్రైన్ వస్తుంది, లేకపోతే ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఇది ఉంది, కాసేపటి తర్వాత ఇది వస్తుంది అని చెప్పి అలాంటి అనౌన్స్మెంట్లు ఉన్నప్పుడు మనకు చాలా కష్టం అయిపోద్ది. మనం వినాలనుకున్నటువంటి విషయాన్ని వినలేము, వాడు చెప్పే అన్నిటినీ మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే కదిలేటప్పుడు ట్రైన్ కదులుతూ ఉంటుంది ఫాస్ట్గా, మనకి ఆ ట్రైన్ యొక్క ఓరే ఎక్కువగా వినబడుతుంది కనుక మనం ఎంత కాన్సన్ట్రేషన్గా ఎదుటివాడు చెప్పేసి ఫోన్ కాల్ అటెండ్ చేసేద్దాం అనుకున్నా కూడా మనకి దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండదు. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి బ్యారియర్.
దీస్ ఆల్ ఆర్ ఫిజికల్ బ్యారియర్స్ టు లిజనింగ్. ఈ బ్యారియర్స్ అన్నిటినీ కూడా ఏమని చెప్తున్నాడంటే మనకి ఫిజికల్ బ్యారియర్స్ అని చెప్తున్నాడు. ఇవేంటి, ఒక వెహికల్లో వెళ్ళేటప్పుడు వచ్చినటువంటి సౌండ్ కానీ, లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చినటువంటి సౌండ్ కానీ, ఈ సౌండ్స్ అన్నిటినీ మనకి బ్యారియర్స్లో ఏ టైప్ ఆఫ్ బ్యారియర్ కింద తీసుకొచ్చాడంటే ఫిజికల్ బ్యారియర్ కింద తీసుకుని వచ్చాడు. అంటే భౌతికమైనటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా. దే ఇంపీడ్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ ద మెసేజ్ విచ్ ఇన్ టర్న్ బ్రేక్ కమ్యూనికేషన్. మరి అక్కడ ఇచ్చినటువంటి ఆ మెసేజ్ని అర్థం చేసుకోలేకపోతే కమ్యూనికేషన్ అనే దాన్ని బ్రేక్ అవుతూ ఉంటుంది. అంటే ఒకదానికి బదులు ఇంకోటి మనం వర్డ్ని రాంగ్గా విన్నామనుకోండి, మనకి ఒకటి వినవలసింది మానేసి ఇంకో విధంగా వింటే కనుక కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవుతుంది మనకి అక్కడ. హెన్స్ దెర్ ఈజ్ ఏ నీడ్ టు స్టడీ వాట్ కైండ్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ స్ట్రిక్ట్ లిజనింగ్ అండ్ హౌ టు ఓవర్కమ్ దెమ్. మరి ఎలాంటి ఆటంకాలు బ్యారియర్స్ మనకి ఎదురవుతాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి మనకి ఈ లెసన్లో మనం ఓవర్కమ్ చేయడం అంటే అధిగమించాలండి, ఎలా అధిగమించాలి ఆ బ్యారియర్స్ అన్నింటినీ అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఫిజికల్ బ్యారియర్స్ గురించి చెప్తున్నాడు. వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ లెసన్స్ దట్ లిజనింగ్ ఈజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రిక్వైర్స్ అటెన్షన్ అండ్ ఓరియంటేషన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. మనం మామూలుగా ముందు లెసన్స్లో నేర్చుకున్నాం. మనకి ఒక ప్రీవియస్ లెసన్లో మనం నేర్చుకున్నది ఏంటి, లిజనింగ్ అనేది ఎలాంటి ప్రాసెస్, కాన్షియస్ ప్రాసెస్. అంటే ఎంతసేపు దృష్టిని పెట్టి మనం దాన్ని 100% ఎఫర్ట్తో మనం వినాలి, వింటేనే అది మనం కాన్షియస్గా ఉన్నట్టు. అలాగే రిక్వైర్డ్స్ అటెన్షన్, మనకి అవధానం ఉండాలి, ఏకాగ్రత కూడా ఉండాలి. అలా ఉంటే కనుక మన యొక్క కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నాడు. ద ఫ్యాక్టర్స్ లైక్ ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్, కొన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కారణాలు ఉన్నాయి. ఆ కారకాలు ఏంటి అంటే ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక్కో ప్లేస్లో మనం ఎంతలా కమ్యూనికేట్ చేద్దామన్నా నాయిజీ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, మనం కమ్యూనికేట్ చేయలేము. ద మీడియం వి యూజ్ అండ్ ద ఎన్వైర్న్మెంట్ ఎఫెక్ట్ అవర్ లిజనింగ్. మనం ఉపయోగించేటటువంటి మీడియము లేకపోతే మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు ఇవన్నీ కూడా మన యొక్క లిజనింగ్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. డు ద ఫాలోయింగ్ యాక్టివిటీ టు నో మోర్ అబౌట్ సచ్ ఫ్యాక్టర్స్. మరి అలాంటి ఫ్యాక్టర్స్ ఏంటి అని తెలుసుకోవడానికి కింద మళ్ళీ ఒక యాక్టివిటీని ఇచ్చాడు. ఆ యాక్టివిటీ 2, ఇన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ ఐడెంటిఫై ద సోర్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ అండ్ డిస్టర్బెన్స్. మరి ఇక్కడ ఏవి డిస్టర్బెన్స్ని కలుగజేస్తున్నాయి, ఏవి ఆటంకాన్ని కలిగజేస్తున్నాయి అనేదాన్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఏ టీచర్ ఇన్ ఎన్ ఆన్లైన్ క్లాస్ కంటిన్యూస్ టు టాక్ unmindful of the fact that her microphone is on mute. ఇక్కడ ఒక టీచర్ గారు క్లాస్ చెప్తున్నారట, ఆన్లైన్ క్లాసు. మరి కంటిన్యూస్గా తను మాట్లాడేస్తూ ఉన్నారు, కానీ ఒక విషయాన్ని మాత్రం తను మర్చిపోయారు. ఏంటి, తన యొక్క మైక్రోఫోన్స్ మ్యూట్లో ఉన్నాయట. మరి ఆవిడ మాట్లాడేది మ్యూట్లో ఉంటే మీకు ఏమైనా వినిపిస్తుందా? ఏమీ వినిపించదు. ఇది ఎలాంటి బ్యారియర్లకు వస్తుంది మనకి, తను చేసినటువంటి ఫిజికల్గా ఒక దాన్ని మ్యూట్లో పెట్టడం వల్ల మనకి వినిపించడం అనేది ఆటంకం అనేది మనకి వచ్చింది. ఈ స్టూడెంట్ ఇన్ ఎన్ ఆన్లైన్ క్లాస్ కాంట్ జాయిన్ ద సెషన్ డ్యూ టు ద ఎర్రాటిక్ నెట్వర్క్ విచ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ వెదర్ అండ్ ద థండర్ స్టార్మ్. ఇంకో స్టూడెంట్ ఏం చేస్తున్నాడట, ఆన్లైన్ క్లాస్ని సీరియస్గా వినేద్దామని చెప్పి అనుకుంటున్నాడంట. ఈ లోపుగా ఏమైందట, అక్కడ ఉండేటటువంటి నెట్వర్క్లో ఎర్రర్ చోటు చేసుకోవడం, అలాగే బ్యాడ్ వెదర్ కండిషన్, వాతావరణం బాగుండకపోయినా వర్షాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నా మనకి ఉరుములు మెరుపులు అలాంటి ఉన్నప్పుడు కూడా మనకి నెట్వర్క్ కనెక్షన్ అనేది ప్రాపర్గా రాదు. అందుకని ఇది ఒక రకమైనటువంటి బ్యారియర్, ది ఫిజికల్ బ్యారియర్. ద టీచర్ హ్యాస్ జస్ట్ shifted from the Zoom platform to the Google Meet platform and is confused with the audio settings. అయితే టీచర్ ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్లో లెసన్ చెప్తూ జూమ్లో చెప్పడం మానేసి వేరే నెట్వర్క్ షిఫ్ట్ అయ్యారు. అదేంటి, గూగుల్ మీట్ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఉండేటటువంటి ఆడియో సెట్టింగ్స్కి ఇక్కడ ఉండేటటువంటి ఆడియో సెట్టింగ్స్కి కొంచెం తేడా ఉంటుంది. అంటే ఆడికి అక్కడ ఆడియోని ఏ విధంగా చేయాలో తెలియలేదు, దానివల్ల ఒక అంతరాయం అనేది మనకి ఏర్పడింది. అది కూడా ఫిజికల్ బ్యారియర్కి వస్తుంది. కమ్యూటర్
పిలియన్ రైడింగ్ ఆన్ ఏ బైక్ కాంట్ లిసన్ టు ద డీటెయిల్స్ వయా ద ఫోన్ కాల్. మరి ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళు ఒక ఫోన్ కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా సరే దాంట్లో క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఏ స్టూడెంట్ కాంట్ పే అటెన్షన్ టు ద క్లాస్ లెక్చర్ బికాస్ హీ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ ద క్రికెట్ మ్యాచ్. మరి ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడికి క్లాస్ లెక్చర్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని ఇక్కడ మనకి T20లో ఇంకో 20లో మ్యాచ్లు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన దృష్టి అంతా కూడా క్రికెట్ మ్యాచ్ మీదకి వెళ్ళిపోద్ది. పాపం ఈ అబ్బాయికి క్రికెట్ చూడాలని ఉంది, అందుకని టీచర్ చెప్పేటటువంటి లెసన్ మీద ఇంట్రెస్ట్ అనేది లేదు. ఇదొక రకమైనటువంటి బ్యారియర్. మైక్రోఫోన్ ప్రొటెస్టర్స్ ఎట్ ద రియల్లీ కాంట్ లిసన్ టు దైర్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ స్పీకింగ్ వితౌట్ ఏ మైక్రోఫోన్. మరి మైక్రోఫోన్ ఉందనుకోండి, కొన్ని రకాలైనటువంటి ఇలాంటి బ్యారియర్స్ అన్నిటికీ కూడా మనం చెక్ పెట్టచ్చు. అంటే ఏవైతే నిజంగా బయట నుంచి వస్తున్నాయో వాటి నుంచి చెక్ పెట్టచ్చు. ఇది ఆల్రెడీ బ్రెయిన్లో ఏదో పెట్టుకుని దాన్నే ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, మనమేమీ చేయలేం. డిస్కషన్ పెట్టాడు ఇక్కడ చూడండి. లిజనింగ్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏ బ్యారియర్ ఫ్రీ జోన్. మరి లిజనింగ్ అనేది మనకి బ్యారియర్ ఫ్రీ జోన్లో జరగడం అనేది జరగదు. ఎందుకంటే మనకి శబ్దం అనేది ఎలా ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణించాలంటే ఏ యానకం ద్వారా ప్రయాణిస్తుంది? ఎయిర్ అనేటటువంటి ద్వారా, గాలి ద్వారా మన శబ్దం అనేది ప్రయాణించడం జరుగుతుంది. మనకి లెసన్ చెప్పుకుంటున్నాం, అలా రోడ్ మీద వెళ్ళేటటువంటి వెహికల్స్ సౌండ్స్ కంటిన్యూస్గా అలాగా వస్తూనే ఉంటాయి. అలా బ్యారియర్స్ ఆటంకాలు లేకుండానే మనకి వినడం అనేది జరగాలి అనుకుంటే అది జరగడం అనేది చాలా కష్టం. ఇంటి దగ్గర ఉన్నా ఎవరొకరు మాట్లాడుకుంటారు, లేకపోతే టీవీ పెట్టుకుంటారు, ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అలా లేకుండా మనం ఏం చేసుకోవాలి అంటే ఉంటాయి, కానీ వినడం అనేది పర్ఫెక్ట్నెస్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాడు ఇక్కడ మాట. Sometimes the devices, the networks and the connection that bring the sound movement, if any, can also cause barriers. అంటే కొన్నిసార్లు డివైసెస్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే నెట్వర్క్ సరిగ్గా రాకపోవడం, అలాగే కనెక్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం, వీటి వల్ల సౌండ్స్ అది క్లియర్గా లేకపోవడం, ఈ మూమెంట్స్ అన్నీ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి వినిపించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. The environment in which communication is taking place affects listening. మనం వినేటటువంటి ఒక పాట వింటున్నాం అనుకోండి, బయట ఎక్కడో ఒక గుడిలో పెద్ద మైక్ పెట్టేసి చెప్పేస్తున్నారు అనుకోండి, ఇక్కడికి ఎంత మనం గట్టిగా అరిచినా మైక్ అంత గట్టిగా అరవలేం కనుక ఇక్కడ మనం ఎంత గట్టిగా చెప్పినా మీకు రీచ్ కావడం అనేది జరగదు. ఎందుకంటే మైక్ అనేది అక్కడ డామినేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి చప్పుడు మనం చాలా మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల్ని కూడా చూసుకుని మనకి లిజనింగ్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అండ్ షాపింగ్ మాల్స్, సినిమా మాల్స్ అండ్ పార్క్స్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ యూజువల్లీ నాయిజీ. మరి పబ్లిక్ ప్లేసెస్ అయినటువంటి రైల్వే స్టేషన్స్ కానీ, లేకపోతే బస్ స్టాండ్స్ కానీ, లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ, సినిమా మాల్స్, అలాగే పార్క్స్ కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా నాయిజీ ఉంటుంది. ఎందుకని అక్కడ పోగేటటువంటి జనం ఎలాగో ఎక్కువగా ఉంటారు, అక్కడ జనం ఎక్కువ ఉంటారు కాబట్టి నాయిజీ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మనమేమి అవాయిడ్ చేయలేము. అక్కడ బస్ స్టాండ్కి ఎవరిని రాకుండా ఆపలేము, రైల్వే స్టేషన్కి ఎవరిని రాకుండా ఆపలేము. ఎందుకంటే నాయిజీ అనేది కామన్. ద కమ్యూనికేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ సచ్ ప్లేసెస్. అలాంటి చోట్ల ఒక ఫోన్ మాట్లాడదా అంటే చాలా కష్టంగా ఉంటుంది. పక్కవాడితో మాట్లాడినా కూడా వినపడదు అక్కడ ఉండేటటువంటి నాయిస్ని బట్టి. However, the speaker shouts and however hard the listener tries to listen, there may not be effective communication. అప్పుడు ఏం చేస్తాడట, మాట్లాడేటటువంటి వ్యక్తి లౌడ్గా గట్టిగా అరిచి చెప్దా అనుకుంటా ఉంటాడు. అప్పుడు వినేవాడు చాలా వినడానికి చాలా హార్డ్గా కష్టపడి ఎలాగోలాగా వాడు చెప్పాడు అర్థం చేసుకుందామని చెప్పి వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది చెప్తున్నాడో విందామని చెప్పి అంత కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాదు అని చెప్తున్నాడు. లిజనర్ మే ఈవెన్ embrace the speakers by requesting him to repeat, to speak loudly or clearly and so on. లిజనర్ ఏం చెప్తాడంట, వినిపించట్లేదు, రిపీట్ చేయి, మళ్ళీ చెప్పు, లేకపోతే లౌడ్గా చెప్పు, లేకపోతే క్లియర్గా చెప్పు అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటాడు. ఎందుకని వీడికి వినపడదు అవతల వాడు చెప్పేది ఏంటో అనేది. అందుకని మళ్ళీ దాన్ని రిపీట్ చేయమని చెప్తాడు. ద లిజనర్ ట్రైస్ టు గెస్ వాట్ ద స్పీకర్ ఈజ్ సేయింగ్ బై అబ్జర్వింగ్ ద స్పీకర్స్ లిప్ మూవ్మెంట్. మరి ఇక్కడ ఏం చేస్తాడు లిజనర్, ఏం చేస్తాడంటే స్పీకర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అంటే కొంతమంది లిప్ మూవ్మెంట్ని కూడా
చూసి లిప్ రీడింగ్ చేయగలరు. అందుకని వీడు చెప్పేది వినబడటం లేదు కనుక వీడు ఏం మాట్లాడుతున్నాడా అని వాడి యొక్క పెదాల వంక చూసి అర్థం చేసుకోదాము అని చెప్పి అనుకుని లిప్ రీడింగ్ని, లిప్ మూమెంట్ని, గెస్చర్స్ని, అలాగే బాడీ లాంగ్వేజ్ని చూసి గెస్చర్స్ అంటే మామూలుగా ఇలా రా అలా పో అని చెప్పి అంత దూరంలో అన్నాడు అనుకోండి, నువ్వు రమ్మని చెప్పి ఎంత గట్టిగా పిలిచినా కూడా వినిపించదు. అప్పుడు చేయబెట్టి ఇల్లా అంటావు. అందుకని వెళ్ళిపోమన్నా అనుకోండి ఇల్లా అంటాం. అందుకని బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నాడో ఏంటి అనేది గెస్ చేయడం, వినిపించినప్పుడు చేసేటటువంటి పరిస్థితి. సమ్టైమ్స్ దేర్ మే బి టెక్నాలజికల్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్టింగ్ ద లిజనింగ్ కాంప్రహెన్షన్. కొన్నిసార్లు టెక్నాలజికల్గా మనకి కొన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ ఏర్పడడం అనేది జరుగుతుంది. వీ ఆల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ హియరింగ్ ద స్పీకర్స్ వాయిస్ ఆన్ ఫోన్ బికాజ్ ఆఫ్ నెట్వర్క్ యాక్సెస్ ఆర్ సమ్ అదర్ టెక్నికల్ ఇష్యూస్. మరి కొన్నిసార్లు మనకి ఎక్స్పీరియన్స్ అనే ఉంటుంది. స్పీకర్ అంటే మాట్లాడేటటువంటి వ్యక్తి సరిగ్గా వినిపించకపోవడం, అలాగే అక్కడ నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోవడం, ఇలాంటిది ఏ వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేశారనుకోండి, అప్పుడు మీకు నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోతే కనుక మనకి వాళ్ళ యొక్క కాల్ని మనం అటెండ్ చేయలేము. అయినా బ్రేక్ అవుతూ వస్తూ ఉంటుంది. దానివల్ల కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా మనకి వినిపించదు అంతా కూడా. దేర్ మే బి డిస్టర్బెన్సెస్ ఆన్ ద ఫోన్ బికాజ్ ఆఫ్ ఏ లూజ్ కేబుల్, రెయిన్ ఆర్ కట్ కేబుల్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అనేది ఈ విధంగా కూడా ఉంటుంది. కేబుల్ లూజ్గా ఉండొచ్చు, లేకపోతే వర్షం రావచ్చు, లేకపోతే కేబుల్ అనేది కట్ అయిపోవచ్చు. ఈ విధంగా కూడా మనకి బ్యారియర్స్ ఏర్పడతాయి. వీ ఆల్సో ఫేస్ ఆడియో ప్రాబ్లమ్స్ బికాజ్ ఆఫ్ లో బ్యాండ్ విత్ ఆఫ్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ. మరి కొన్నిసార్లు మనకి ఆడియో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అనేది చూసుకుంటే కనుక మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీలో లో బ్యాండ్ని వాడితే కనుక మనకి ఆ విధంగా ఉంటుంది. ఏ వెరీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద మిక్సప్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ ఆఫ్ 2 రేడియో స్టేషన్స్ విచ్ మేక్స్ లిజనింగ్ టు ఎనీ ఆఫ్ ద బ్రాడ్కాస్ట్ డిఫికల్ట్. మరి ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఎవరు రేడియోని ఉపయోగించి వినడం లేదు. మా చిన్నప్పుడైతే రేడియోయే పెట్టుకునేవారు. అప్పుడు ఏం చేస్తే వాతావరణం అది బాగున్నప్పుడు 2 స్టేషన్లు కలిపేసి వచ్చేస్తుంది. అదంతా కాకర బేకర. అసలు ఏ స్టేషన్లో పెట్టుకుందామంటే ఒక స్టేషన్ సరిగ్గా రాదు. దాన్ని ట్యూన్ చేసి పెడితే పక్క స్టేషన్లో ఇది కలిపి వస్తుంది. అందులో ఒక మాట చెప్తే ఇందులో ఒక పాట పాడతాడు అన్నమాట. ఆ 2 మిక్సప్ అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటి పాటలు ఏం లేవు మనకు. అన్నీ టీవీలు అవి ఇవి వచ్చినందువల్ల చాలా బాగా వినగలుగుతున్నాం. మా చిన్నప్పుడు అయితే అదే పరిస్థితి. మనకి వినడానికి కూడా ఇంక వర్షం వస్తే ఇంక చెప్పనే అవసరం లేదు. ఇంక అసలు వర్షం వస్తే రేడియో పెడితే ఇంక అసలు ఏం రాదు అందులో. అలా ఉండేది. ఆ రేడియో లెసన్స్ కూడా చెప్పేవారు. అప్పుడు రేడియో లెసన్స్ ఉండేవి, ఇప్పుడు ఏమి లేవు. ఇప్పుడు టీవీ లెసన్సే డైరెక్ట్గా టీవీలో ఇచ్చేస్తున్నాయి కదా. ఆన్లైన్ క్లాసెస్, టీవీ లెసన్సే. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ఫిజికల్ బ్యారియర్స్ కింద వస్తాయి. నెక్స్ట్ చూడండి, లింగ్విస్టిక్ బ్యారియర్స్ అని ఇచ్చాడు. అంటే భాషాపరమైనటువంటి ఆటంకాలని లింగ్విస్టిక్ బ్యారియర్స్ అని అంటాం. లింగ్విస్టిక్ అంటే భాషాపరమైనటువంటి బ్యారియర్స్, ఆటంకాలు. ఏ విధమైనటువంటి భాషాపరమైనటువంటి బ్యారియర్స్ ఏర్పడతాయి అనేది చూస్తే కనుక లిజనింగ్ కాంప్రహెన్షన్ మే బికమ్ డిఫికల్ట్ బికాజ్ ఆఫ్ లిజనింగ్ బ్యారియర్స్. లిజనింగ్ అనేది కష్టమైపోతుంది. ఎందుకు కష్టమైపోతుంది అంటే మనకి భాషాపరమైనటువంటి ఆటంకాలు ఉంటే కనుక మనకి అర్థం కాదు. మరి ఏ విధంగా భాషాపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి అనేది చూడండి. దట్ ఈజ్ లాంగ్వేజ్ ఆల్సో మే బికమ్ ఏ సోర్స్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ లిజనింగ్. మరి భాష అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు అర్థం కాని భాషలో ఎవరో వచ్చి మాట్లాడేశారనుకోండి, మనకి ఏమైనా అర్థమవుతుందా? మనకి రాని భాషలో మాట్లాడితే మనకి ఏమీ అర్థం కాదు. బిఫోర్ నోయింగ్ మోర్ అబౌట్ టు డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. ఒకసారి ఈ యాక్టివిటీని ఒకసారి చేసి చూడమంటున్నాడు. మీకు హిందీ రాదు, ఎవరో వచ్చి హిందీలో మాట్లాడేశారనుకోండి, అంటే ఎలా ఉంటుంది? మనకి వాడు మాట్లాడింది మనకు అర్థమవుదు. మనం తెలుగులో మాట్లాడితే వాడికి తెలుగు రాకపోతే వాడికి అలాగే ఉంటుంది. అందుకని దీన్ని ఇలాంటివన్నీ లింగ్విస్టిక్ బ్యారియర్స్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ లింగ్విస్టిక్ బ్యారియర్ ఆర్ ఏ నాన్ లింగ్విస్టిక్ బ్యారియర్. ఈ కింద ఇచ్చినటువంటి యాక్టివిటీ ఏమి ఇచ్చాడంటే, కింద ఇచ్చిన సెంటెన్స్లో అన్నిటిలోనూ ఏది లింగ్విస్టిక్ బ్యారియరో ఏది లింగ్విస్టిక్ బ్యారియర్ కాదు, ఈ రెండింటిని మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోమని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఇచ్చా చూడండి. ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ డిఫికల్టీ ఇన్ మేకింగ్ ద నోట్స్ వైల్ దేర్ న్యూ మేనేజర్ హూ కమ్స్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ రీజన్ మేక్స్ ఏ ప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్.
మరి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారట, వాళ్ళు చాలా డిఫికల్టీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎందుకని అంత డిఫికల్టీని? వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేనేజర్ ఏమైనా చెప్తే దాన్ని ఒక నోట్ ప్యాడ్ పెట్టుకుని ఏం చెప్తున్నారు ఏంటి అటన్నింటినీ రాసుకుని తర్వాత వాటిని ఫాలో అవ్వాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ. అందుకని ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. పాపం ఆయన ఏం చెప్తారో మనం నోట్ చేసుకుందామని. ఇందుకే ఆ వచ్చినటువంటి మేనేజర్ గారంట డిఫరెంట్ రీజన్ నుంచి వేరే ప్రాంతం నుంచి, అంటే ఒక్కో ప్రాంతంలో ఉండేటటువంటి భాష యాస ఒక్కోలా ఉంటుంది. తెలంగాణలో మాట్లాడేస్తే మనం కొంచెం మనకి కాసేపు అలా ఆగి ఏం మాట్లాడాడు అని చెప్పి ఆలోచించుకుని మనకు అర్థమవుద్ది, లేకపోతే మళ్ళీ ఇది ఏంటని ఎవరినైనా అడగాలి. ఆ విధంగా ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చారట. అంటే ఒక్కో ప్రాంతం వాళ్ళ యొక్క భాషలో ఉండేటటువంటి యాస ఒక్కోలా ఉంటుంది. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అది వేరే భాష అయితే ఇంకో చెప్పనక్కర్లేదు. తెలుగులోనే తెలంగాణ తెలుగు ఒకలాగా, ఆంధ్ర తెలుగు ఒకలాగా ఉండడం అనేది జరుగుతుంది. అది ఈయన ఏం చేస్తున్నారట, ప్రజెంటేషన్ అంతా ఇచ్చేస్తున్నారట. కానీ వీళ్ళకి ఆ నోట్స్ని తయారు చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఎందుకని? ఆయన ప్రాంతీయ భాషా భేదం వలన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఏ రకమైన బ్యారియర్గా తీసుకుంటారు? లింగ్విస్టిక్ బ్యారియర్గానే తీసుకుంటారు. ఎందుకంటే భాషాపరమైనటువంటి బ్యారియర్ కనుక. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ మూవీస్, ద క్యారెక్టర్స్ స్పీక్ వెరీ ఫాస్ట్. మరి ఇక్కడ ఇంగ్లీష్ మూవీస్ చూసారనుకోండి, ఎప్పుడైనా చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటారు. అసలు ఏం మాట్లాడారో కూడా మనకి అర్థం కాదు. ఇది ఏ రకమైనటువంటి బ్యారియర్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇది కూడా లింగ్విస్టికే. ఎందుకంటే ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, కానీ వాడు మాట్లాడేటటువంటి స్పీడ్ మనం క్యాచ్ చేయలేకపోవడం వల్ల మనకి అర్థం కాదు అంతే. అది ఒకటి. కాంట్రాక్టెడ్ ఫామ్లో మాట్లాడతారు వాళ్ళు. సెంటెన్స్ని ఉందనుకోండి చివరిలో అంతా కూడా మాట్లాడకుండా ఉంటారు, దానివల్ల మనకి అర్థం కాదు. థర్డ్ వన్ చూడండి, ద హాల్ ఈజ్ సో క్రౌడెడ్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద స్పీకర్ ఈజ్ సేయింగ్. ఇక్కడ హాల్ అంతా కూడా చాలా క్రౌడెడ్గా బోల్డ్ అంతమంది జనం ఉన్నారట. అందుకని స్పీకర్ ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. స్పీకర్ మాట్లాడుతున్నారు సరే, కానీ హాల్ అంతా క్రౌడీగా ఉండి నాయిస్ చేస్తున్నారు కనుక వినబట్టలేదు. ఇక్కడ ఎలాంటి బ్యారియర్? ఇక్కడ ఇది నాన్ లింగ్విస్టిక్. ఎందుకంటే భాషాపరమైనది కాదు, జనాలు ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి వాయిస్ వల్ల వినిపించట్లేదు. హీ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఐ డోంట్ అండర్స్టాండ్ హిజ్ హిందీ. మరి ఒక వ్యక్తి ఉన్నారట, ఆయన సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అతను మాట్లాడేటటువంటి హిందీ మనకి అర్థం కాదు. మనం హిందీ మాట్లాడితే ఎలా మాట్లాడతాం? ఆగి మనం చక్కగా ఎదుటివాడికి అర్థమయ్యేలాగా మాట్లాడతాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ మూవీలో మాట్లాడినట్టుగానే సౌత్ ఇండియన్స్ హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఇందాక ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా హిందీ అంత ఫ్లూయెంట్గా మాట్లాడితే మనకి క్యాచ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి బ్యారియర్లోకి వస్తుంది? ఇది లింగ్విస్టిక్ బ్యారియర్. I don't understand the speaker because he uses very complex sentences. మరి స్పీకర్ మాట్లాడేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకని? ఆయన చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్ని మాట్లాడుతూ ఉన్నారట. అప్పుడు అది ఏ బ్యారియర్ వస్తుంది? అది కూడా లింగ్విస్టికేనా? ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ద వర్డ్ హీ యూజెస్ ఇన్ హిస్ స్పీచ్, ఐ కాంట్ అండర్స్టాండ్ హిమ్. మరి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి భాషలో అతను మాట్లాడినటువంటి వర్డ్ ఏవైతే ఉందో, యూజ్ చేసినటువంటి ఆ వర్డ్ మనకి ఎంత అర్థం చేసుకుందామని అర్థం అవట్లేదు. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఆ వర్డ్ని మనం వినలేదు కనుక మనకు అర్థం కాదు. అందుకని ఇది దేంట్లోకి వస్తుంది? ఇది కూడా లింగ్విస్టిక్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ న్యూక్లియర్ ఫిజిక్స్, హౌ కెన్ ఐ అండర్స్టాండ్ హిస్ స్పీచ్ దో ఐ నో ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ అయితే బాగా తెలుసు, కానీ ఆయన చెప్పేటటువంటి అంశం ఏంటి? న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. పాపం న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే ఏంటో ఈయనకి ఇంత కూడా తెలియదట. అసలు తెలియనటువంటి అంశం మీద మాట్లాడేస్తూ ఉన్నారు కాబట్టి నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇది లింగ్విస్టికా నాన్ లింగ్విస్టికా? నాన్ లింగ్విస్టిక్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. పేజ్ నెంబర్ 10కి వచ్చేయండి. డిస్కషన్ ఇచ్చాడు. Sometimes we don't understand what the speaker is saying because of the knowledge of language. కొన్నిసార్లు స్పీకర్ ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మనకు అసలు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఆయన మాట్లాడేటటువంటి భాష మనకి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, అందుకు అర్థం కావట్లేదు మనకి. వాట్ డూ వీ మీన్ బై నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్? మరి మనకి ఏం కావాలి?
భాషాపరమైనటువంటి నాలెడ్జ్ కావాలి. మనకి ఎప్పుడైతే భాషాపరమైనటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉందో ఎదుటివాడు చెప్పింది మనకు వెంటనే అర్థమవుతుంది. అందుకని వీ నీడ్ టు హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్ టు బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ద ఇంటర్ప్రెట్ ద సెంటెన్సెస్ ఇన్ కాంటెక్స్ట్. అందుకని మనకి ఆ విధంగా మనం ఎదుటివాడు చెప్పినటువంటి భాషని అర్థం చేసుకోవాలి అంటే మనకి ఏం కావాలి? సఫిషియంట్ వొకాబులరీ కావాలి. వాడు మాట్లాడేటటువంటి ప్రొనౌన్సియేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తున్నాడు ఏ వర్డ్ని, అలాగే అందులో గ్రామటికల్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉంది, ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఎదుటివాడు చెప్పింది అర్థమైనప్పుడు. మొదటిగా పదాలు రావాలి, ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో ఆ వర్డ్ని తెలియాలి. నెక్స్ట్ సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందని చెప్పి చూసుకుని సెంటెన్స్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక ఎదుటివాడు చెప్పేది మనకి తేలిగ్గా ఏ భాష అయినా కూడా అర్థమైపోతుంది. ఇఫ్ ఏ లిజనర్స్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ లో, హీ ఆర్ షీ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ లిజనింగ్ కాంప్రహెన్షన్. మరి వినేటటువంటి వ్యక్తికి లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంది అంటే ఎక్కువ వొకాబులరీ తెలియదు, ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు, సెంటెన్స్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారో తెలియదు. అలాంటి ఏమీ తెలియనప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం ఎదుటివాడు మాట్లాడే భాషని అర్థం చేసుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటూ ఉంటుంది. పర్టికులర్లీ వన్స్ వొకాబులరీ విల్ ఎఫెక్ట్ లిజనింగ్. ఒకళ్ళు ఉపయోగించేటటువంటి వొకాబులరీ ఒక్కొక్కరు బాగా ఎక్కువ ఎడ్యుకేటెడ్ అనుకోండి, వాళ్ళు యూజ్ చేసేటటువంటి టెర్మినాలజీ మనకు అర్థం కాదు. మనం ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ మనకు తేలికైనటువంటి సింపుల్గా ఉండేటటువంటి టెర్మినాలజీని మనం ఉపయోగిస్తాం. కొంతమంది బాగా స్టఫ్ అయినటువంటి స్టఫ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి పదాలను వాడుతూ ఉంటారు, కానీ ఉపయోగం ఏంటంటే మనకు అందులో ఉండేదే ఆ పదం తెలియదు కనుక మనకు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. మెయిన్ అక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం వస్తుంది. ఆయన దగ్గర చాలా స్టఫ్ ఉండొచ్చు కానీ మనకి అర్థం కాదు, అప్పుడు మనకి ఉపయోగం ఏమీ ఉండదు. అందుకని ఏ విధంగా మాట్లాడేటప్పుడు కొంచెం సింపుల్ లాంగ్వేజ్నే మాట్లాడమంటారు ఇప్పుడు కూడా స్పోకెన్లో. స్పీకర్స్ యూజ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ విత్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ అండ్ దే మే నాట్ కన్సిడర్ ద లెవెల్ ఆఫ్ లిజనర్స్. కొన్నిసార్లు స్పీకర్స్ మాట్లాడేస్తూ ఉంటారట. ఎలా మాట్లాడుతుంటారు? ఎదుటి వ్యక్తికి అర్థమవుతుందా లేదా మనం చెప్పేది అనేది ఏం చూసుకోడు. ఆయనకు వచ్చినటువంటి భాషా పరిజ్ఞానం, ఆయనకు వచ్చినటువంటి పదాలని, ఆయనకు వచ్చినటువంటి ఇడియమ్స్ని, ఫ్రేజెస్ని అన్నింటినీ ఉపయోగించి మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడేసేటప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే మనం చెప్పేది అసలు ఏమైనా అర్థమవుతుందా ఎదుటి వాళ్ళు క్యాచ్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది కూడా స్పీకరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక మనకి ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. Then certain words or phrases which the speaker uses may block the listener's understanding. ఒక్కొక్కసారి కొన్ని ఫ్రేజెస్ కానీ కొన్ని రకాలైనటువంటి ఇడియమ్స్ కానీ ఉపయోగించినప్పుడు ఏంటి ఈ ఇడియమ్మా లేకపోతే ఏంటి ఇది మాట్లాడారు దీని యొక్క అర్థం ఏంటి అని చెప్పి వీడు చెప్పేది వినడం మానేసి ఏదో ఒక కష్టమైనటువంటి ఇడియమ్ను కానీ ఒక ఫ్రేజ్ని కానీ పలికేటప్పటికి వీడి దృష్టి దాని మీద ఉండిపోద్ది అన్నమాట. ఈ ఇడియం యొక్క అర్థం ఏంటి, ఈ ఫ్రేజ్ యొక్క అర్థం ఏంటి అని అంటే వీడి బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తుంది. అక్కడ నుంచి వీడి స్పీకర్ చెప్పేటటువంటి మాటల గురించి ఆలోచించడం అనేది మానేస్తుంది. ఎందుకంటే ఒక కొత్త వర్డ్ దొరికింది, దీని మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం. For example, if you listen to an English native speaker, he will use a lot of idioms and phrasal verbs in his speech, which are not commonly used by an average educated Indian. మరి మామూలుగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ అంటే ఆయన పుట్టుక నుంచి ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం కానీ ఆయనకి తెలుగు మన తెలుగు ఎలాగా మాట్లాడేస్తాం అలాగే వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడేస్తారు. పాపం అలా బాగా ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతాడట ఆయన యొక్క భాషని బోల్డ్ ఇడియమ్స్ బోల్డ్ అని ఫ్రేజెస్ అన్నిటినీ ఉపయోగించేసి తెగ చెప్పేస్తున్నాడట. ఈయన ఇంత అలా చెప్పేస్తుంటే మరి ఆయన చెప్పినటువంటి ఆ భాష ఆ పదాలు ఒక యావరేజ్ ఇంగ్లీష్ తెలిసిన వాడికి ఏమీ అర్థం కావట్లేదు. అంటే ఈయన ఎంతలా మాట్లాడేస్తే మనం అనేది మనం బిలో యావరేజ్లో ఉన్నాం కనుక మనకి అర్థం కాదు అసలు. ఇన్ అడిషన్ దోస్ ఈడియమ్స్ అండ్ ద ఫ్రేజల్ verbs may not form an average educated Indians vocabulary of English. మరి దానికి తోడుగా ఈ ఈడియమ్స్ కానీ లేదా ఫ్రేజల్ verbs కానీ ఇలాంటివన్నీ కూడా ఒక యావరేజ్గా ఉండేటటువంటి ఇండియన్ వొకాబులరీలో మన ఎడ్యుకేషన్లో మనకేమీ అంతగా ఉపయోగించడం అనేది జరగదు.
అంటే చూడండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, మనకంటే మంచి మంచి ఇడియమ్స్ చెప్తూ మాట్లాడతారంటారు. ఏదైనా పని చేశారనుకోండి, నువ్వు తప్పు చేసావని చెప్పరు, సామెత చెప్తారన్నమాట. అంటే నువ్వు తప్పు చేసావని చెప్తే మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది, అందుకని ఒక సామెత చెప్తారన్నమాట. సామెత చెప్తే అప్పుడు దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఏంటి సామెత ఇలా చెప్పారు నానమ్మ, లేకపోతే తాతగారు ఇలా అన్నారు ఏంటి అని ఆలోచించుకుంటే మనకి నెమ్మదిగా అర్థమవుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా తిట్టరు, పెద్దవాళ్ళు తిట్టేటప్పుడు తిట్టకూడదు పిల్లలని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు సామెతల రూపంలో, అందుకని ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి ఇంగ్లీష్ అలా మాట్లాడేస్తే మనకి ఏం అర్థం కాదు. ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ మే బీ డిఫరెంట్ ఫ్రమ్ కాంటెక్స్చువల్ మీనింగ్. మరి కొన్నిసార్లు మామూలుగా కాంటెక్స్చువల్ మీనింగ్ అంటే దీంట్లో ఉండేటటువంటి సందర్భాన్ని బట్టి ఒక మీనింగ్గా ఉంటే, డిక్షనరీలో ఒక మీనింగ్ ఉంటుంది. ఒక వర్డ్కి లాట్ ఆఫ్ సినానిమ్స్ ఉంటాయి, బోల్డ్ అని సమానార్థాలు ఉంటాయి. దాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్ను ఉపయోగిస్తూ ఉంటాం. అన్నిటికీ దీని అర్థం ఇదే కదండి, మొదటిది ఇదే ఉంది కదా, ఇక్కడ కాంటెక్స్ట్లో ఇలా చెప్పారండి మీరంటే, ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి దాని యొక్క మీనింగ్ని ఏది సరిపోతుందో దాన్ని తీసుకుంటాం. ఇక్కడ దీనికి 100 అర్థాలంటే ఈ పదానికి 100 అర్థాలని ఇక్కడ పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ ఏది సరిపోతుంది సందర్భాన్ని బట్టి ఆటో కాంటెక్స్ట్ని బట్టి అనేది తీసుకోవడం ఉంటుంది. అంతేగాని డిక్షనరీలో ఉన్న మీనింగ్లు అన్నీ చదివేస్తే మనం పెద్ద డిక్షనరీ అయిపోవచ్చు. స్పీకర్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీనింగ్స్. స్పీకర్ కూడా మనం ఈ మీనింగ్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఏ లిజనర్ షల్ హ్యావ్ ద స్కిల్ ఆఫ్ డ్రాయింగ్ ద మీనింగ్ ఆఫ్ ఏ ఫామ్ ఫ్రమ్ కాంటెక్స్ట్. మరి లిజనర్ కూడా ఒక మీనింగ్ తెలుసుకోవాలి అని, ఏం మాట్లాడారు, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి ఎంతూజియాజం, అంటే ఏం చెప్తున్నారు, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి కొంచెం ఉంటుంది. ఫస్ట్ నా ఒక అవుట్ చెప్పాను, కంప్యూటర్ అంటే ఏంటి అని చెప్పి, ఎందుకని వెంటనే మీనింగ్ చెప్పాను, మళ్ళీ అదేంటి ఏంటి అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారని దాని యొక్క మీనింగ్ ఇదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని మనం కూడా మీరు అటెన్షన్ డ్రా చేస్తూ ఉంటారన్నమాట, ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అని చెప్పి. అందుకని ఏం చేయాలి, ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటే కొంచెం బ్రెయిన్ అనేది ఫ్రీగా వినగలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ అకాడమిక్ ఇయర్. మరి కొత్తగా సంవత్సరం మొదలైంది అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇప్పుడే స్టార్ట్ అయింది అకాడమిక్ ఇయర్ అనేది. దేర్ ఆర్ మెనీ న్యూలీ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆన్ క్యాంపస్. చాలామంది కొత్తగా జాయిన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ. ఏ సీనియర్ స్టూడెంట్ లుకింగ్ ఎట్ ద గర్ల్స్ ఆన్ ద క్యాంపస్ అండ్ డజంట్ ద క్యాంపస్ లుక్ కలర్ఫుల్ టుడే. మరి ఒక సీనియర్ స్టూడెంట్ అంటున్నాడంట, ఏమని, గర్ల్స్ వంక చూస్తూ, ఆ క్యాంపస్లో ఉండేటటువంటి గర్ల్స్ వంక, ఈ క్యాంపస్ ఇలా కనబడుతుంది, ఏమి కలర్ఫుల్గా కనిపించట్లేదే అని చెప్పి అనుకుంటున్నాడట. అంటే కొత్త పిల్లలు వచ్చారు కానీ అంత కలర్ఫుల్గా లేరని చెప్పి ఇక్కడ అర్థం. ఇఫ్ ద అదర్ స్టూడెంట్స్ డస్ నాట్ నో దట్ ద వర్డ్ కలర్ఫుల్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ద గర్ల్స్ అరౌండ్, హీ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ హిజ్ ఫ్రెండ్ ఈజ్ సేయింగ్. మరి అర్థం కాలేదు, ఏం చెప్తున్నాడంటే కలర్ఫుల్ అంటే గర్ల్స్ని మాత్రమే పాయింట్అవుట్ చేసి ఇక్కడ చెప్పడం అనేది కాదు, కానీ ఆల్ ఓవర్గా ఒక క్యాంపస్ అనేది ఎలా ఉంటుంది, కొత్త స్టూడెంట్స్ వచ్చినప్పుడు కలకలలాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఆ మీనింగ్లో కూడా మనం 2 విధాలుగా కూడా చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ ఏ కాన్ఫరెన్స్ ఆర్ ఏ సెమినార్ ఆన్ ఆటోమేషన్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్, ద స్పీకర్ విల్ యూజ్ స్పెసిఫిక్ వొకాబులరీ కన్సర్న్డ్ విత్ ద సబ్జెక్ట్. ఇక్కడ ఒక కాన్ఫరెన్స్లో కానీ, ఒక సెమినార్లో కానీ, లేకపోతే ఒక ఆటోమేషన్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ ఇలాంటి వాటిలో ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఆ సబ్జెక్ట్కి సంబంధించి. కంప్యూటర్ టెర్మినాలజీ ఉందనుకోండి, ప్రతి కంప్యూటర్ టెర్మినాలజీని మనం తెలుగులోకి అనువదించుకుంటే బాగోదు. కంప్యూటర్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారని అర్థం చేసుకునే కంటే దీన్ని కంప్యూటర్ అని చదువుకోవడం చాలా బెటర్. మరి కంప్యూటర్ పార్ట్స్ ఉన్నాయనుకోండి, మౌస్ని తెలుగులో ఏమంటారండి, లేకపోతే సిపిఎన్ తెలుగులో ఏమంటారండి, వీటన్నిటిని తెలుగులో అర్థం చేసుకునే కంటే మనకి ఇంగ్లీష్లో చదువుకుంటేనే తేలికగా ఉంటాయి. దాన్ని తెలుగులో ఏమంటారని తెలుసుకునే కంటే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకోవడం అనేది మనకి బెటర్ అయినటువంటి పని. అంటే కొన్ని అనవసరమైన దానికి వెళ్తూ ఉంటుంది బ్రెయిన్, దీని అర్థం కూడా తెలుసుకుంటే ఏమిటి బాగుంటుంది కదా అని చెప్పి, అందుకని అలా వెళ్ళడం అనేసి మనకి అది ఆ భాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అది అలా మాత్రం సరిపెట్టుకుంటే బాగుంటుంది. వీ విల్ కమ్ అక్రాస్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ సచ్ యాజ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ రూటర్స్.
లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వెబ్ లాగ్. మరి ఇక్కడ మనకి చూస్తే కనుక చాలా ఫ్రేజెస్ వస్తాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ రూల్స్ కానీ రూటర్స్ నుంచి కానీ లేకపోతే లోకల్ నెట్వర్క్లో కానీ బోల్డ్ అని పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే చదువుకున్న వాళ్ళకంటే కూడా మన చుట్టూ ఒక 60,000 70,000 ఉన్న వాళ్ళు అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి నెట్ అంటే ఏంటో తెలుసు, మొబైల్ అంటే తెలుసు, కాల్ అంటే ఏంటో తెలుసు. ఏమి రాకపోయినా సరే అన్నిటినీ కూడా టచ్ స్క్రీన్తో సహా అన్నిటినీ వాళ్ళు రన్ చేసేస్తున్నారు ఒక 70-60 ఇయర్స్లో కూడా. అంటే ఈ రకమైనటువంటి నాలెడ్జ్ని మనకి నెట్వర్క్లో లేకపోతే వెబ్లాగ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ద ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఫీల్డ్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. మరి నెట్వర్క్లో ఉండేటటువంటి వాళ్ళకి నెట్వర్క్ ఫీల్డ్ గురించి చెప్తే అర్థమవుతుంది. అంతేకాని ఎవరో ఓ పొలంలో ఉండేటటువంటి వ్యక్తికి ఇది నాయన దీన్ని ఏమంటారు, దీన్ని నెట్వర్క్ అంటారు, దీంట్లో ఈ వెబ్సైట్లు ఉంటాయి, లేకపోతే ఇది ఇలా పనిచేస్తుంది, దీనికి ఇది కావాలి అని చెప్తే పంపు ఇవన్నీ ఎందుకయ్యా నాకు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళకి ఆ టెర్మినాలజీ అవసరం లేదు, మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఆ టెర్మినాలజీ అనేది అవసరం. ఎవరీవన్ మే నాట్ బి ఫెమిలియర్ విత్ ద సచ్ టెక్నికల్ జాగర్న్. మిగతా వాళ్ళందరికీ ఆ టెక్నికల్ జాగర్న్ అంటే ఆ టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి అవసరం, మనం టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం, అందుకు మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. A non-expert in the field will be fine listening to the proceedings of the seminar difficult. మరి ఇలాంటి ఒక ఎక్స్పర్ట్ ఒక ఆయన చెప్తున్నారంట, ఆ లిస్నింగ్లో సెమినార్ ఇలాంటి వర్డ్స్ అన్నింటినీ ఉపయోగిస్తే కనుక సెమినార్లో మనం చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అర్థం కావడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది.